ఏ మేనిఫెస్టో అయినా అది పీడిఎఫ్ అయినా ఆర్డిఎఫ్ అయినా అనేక సంఘాలకు సంబంధించిన మేనిఫెస్టోలు తయారు చేసిన ఆ చరిత్ర మనకు సాయిబాబాలో కనబడుతుంది. అట్లాగే ఇక్కడ కరపత్రంలో చాలా వాటి గురించి పేర్కొన్న కానీ ఇంకా కొన్నిటి పేర్కొనలేదు. పేర్కొన్న ఒక విషయం, రాంచీలో ఒక రోజు మంచి అని ఒకటి ఒక సంస్థ నిర్మించబడింది. దాంట్లో కూడా సాయిబాబా యొక్క భాగస్వామ్యం ఉన్నది. మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా ఎందుకు సాయిబాబా పైన రాజ్యం కన్నెర్ర చేసింది అంటే, ఆయన అనేక సంవత్సరాలుగా పనిచేశాడు. 89-90 నుంచి రిజర్వేషన్ల అనుకూల ఉద్యమం, ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో, జైళ్ళ పోరాటాల్లో, జేఏసీడీఆర్లో ఇంకా అన్నిట్లో ఉన్నాడు. కానీ ఎందుకు రాజ్యానికి కంటగింపాడు అంటే, ఎప్పుడైతే ఛత్తీస్గఢ్లో ఉండే ఆదివాసుల గురించి మాట్లాడుతున్నాడో, ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాడో, అప్పటికే రాజ్యం దృష్టిలో నేరస్తుడైపోయాడు. ఇప్పటికి మనం బస్తర్ గురించి వింటున్నాం. మనం రక్తపాతం జరుగుతుంది. బస్తర్లో ఆదివాసీలు 6-7 వేల మంది ఈరోజు జైల్లో ఉన్నారు. మధ్య భారతంలో 3.5 లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ సైనిక బలాలు ఉన్నాయి అక్కడ. అట్లాగే సైనిక క్యాంపులు 350 సైనిక క్యాంపులు ఉన్నాయి. మొత్తంగా 100,000 మంది, లక్షలాది మొత్తంగా అర్ధ సైనిక బలాలు మొత్తంగా మధ్య భారతంలో ఉన్నాయి. ఒక 25 ఏళ్ళ కింద ఒక నవల వచ్చింది, నవల. ఎక్కడో పాకిస్తాన్, ఎక్కడో చైనా, అక్కడ సరిహద్దు, అది కాదు బార్డర్, ఇది బార్డర్. మొత్తంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు మొత్తంగా. అంటే ఒక సైనిక శిబిరంగా మార్చేశారు. అందుకే మేము అప్పుడు 2 విషయాలు బ్యానర్ పైన పెట్టినాం. ఈ ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఆదివాసులపై జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేసి కూడా ఈ సభ స్ఫూర్తినివ్వాలి, అదే సాయిబాబాకి ఇచ్చే ఘనమైన నివాళి అని కూడా మేము అనుకున్నాం. ఈరోజు సైనిక బలగాలు ఎట్లా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి, ఎట్లా సర్వేలెన్స్ పనిచేస్తున్నది, డ్రోన్స్ అటాక్ ఎట్లా చేస్తున్నాయి, యుద్ధాలు ఎట్లా చేస్తున్నాయనే విషయం చాలామందికి ఇక్కడ తెలుసు. మొత్తంగా ఒక ఆల్అవుట్ వార్గా డిక్లేర్ చేసి అంతిమ యుద్ధంగా దీన్ని ప్రకటించి అక్కడ ఆదివాసీ లేకుండా చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ మోసా ప్రభుత్వం, మోడీ షా ప్రభుత్వం బ్లూ ప్రింట్ తయారు ఇక్కడ ఉండే వేయాలి, అనేక నిర్బంధానికి అనేక సవరణలు చేసి 2019లో అమిత్ షా హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇంకొక సవరణ చేశారు. కేవలం సంస్థల్లో పనిచేసే వాళ్ళే టెర్రరిస్టులు కాకుండా వ్యక్తులుగా ఉన్న వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా ప్రకటించే ఒక సవరణ కూడా చేశాడు అమిత్ షా. ఇట్లా చట్టబద్ధంగా, అంటే వాళ్ళ దృష్టిలో చట్టబద్ధంగా ప్రజా వ్యతిరేక చట్టాలను తయారు చేస్తూ ఒకవైపు మిలిటరీ ద్వారా మొత్తంగా ఏరువేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తంగా అక్కడ ఉండే ఖనిజాలను దోచుకోవడానికి విషయం మనందరికీ తెలుసు మొత్తంగా. అయితే సాయిబాబా స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు అంటే కేవలం ఆయనే ఆదివాసీల పైన యుద్ధాన్ని మాత్రం వ్యతిరేకించలేదు, సమాజంలో ఉండే అనేక సెక్షన్లతోటి ఆయన ప్రయాణం చేశాడు. ఢిల్లీ యూనివర్సిటీలో రిజర్వేషన్కి అనుకూలంగా ఒక ఈఓసీ అని ఉంది, ఒకటి ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఉంది. దాంట్లో చాలా క్రియాశీలకంగా పనిచేశాడు. రిజర్వేషన్ అనుకూలంగా ఉద్యమం చేశాడు. 4 years డిగ్రీ ప్రవేశపెట్టిన ఉద్యమం చేశాడు యూనివర్సిటీలో. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే విద్యా ఉద్యమంలో ఉన్నాడు, అనేక ఉద్యమాలు పనిచేశాడు. అయితే భారత ప్రభుత్వం ఈయన్ని మొత్తంగా జైల్లో వేసి పాఠం చెప్పాలన్నది, ప్రజలకు లేక ఆదివాసులకు పాఠం చెప్పాలనుకున్నది. మీరు ఇలాగ పడితే లాగా మీరు కూడా నిర్బంధానికి గురవుతున్నారని ఒక పాఠం చెప్పాలనుకున్నది.
కానీ ఈరోజు మనం గర్వంగా ప్రకటిస్తున్నాం, సాయిబాబా జీవితమే భావితరాలకు ఒక పాఠంగా నిలబడిపోతున్నది. తప్పనిసరిగా భావితరాలు సాయిబాబా జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. బహుముఖాలుగా ఆయన చేసిన పోరాటాలను ఇంకా మనం వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఆచరణలో వాటిని స్వీకరించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది కేవలం మధ్యతరగతి జీవులకు లేక ఉద్యమకారులకు లేక వాళ్ళ భాషలో చెప్పాలంటే అర్బన్ నక్సలైట్లకు పాఠం కాదు. ఇది భావితరాలకు సాయిబాబా జీవితమే ఒక పాఠంగా ఉండాలని ఒక వాతావరణాన్ని సృష్టించింది సాయిబాబా మరణం తర్వాత మనకు వస్తున్న ఈ యొక్క రెస్పాన్స్ని బట్టి. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సరోజ్గిరి గారు ఫ్లైట్ ఉంది, వెళ్ళాలి. ఆయన మాట్లాడతారు ముందుగా. తర్వాత ఇంకొక ఉపన్యాసం వాణి గారిది ఉంది. తర్వాత ఎక్కువగా సందేశాలకు అవకాశం ఇవ్వాలి ఈ సెషన్లో అనుకున్నాము. కాబట్టి వాళ్ళను నేను వీలైనంత మేరకు వాళ్ళని పిలుస్తాను. పిలిచిన మిత్రులు తక్కువ సమయంలో వాళ్ళ సందేశాన్ని మరి మనవి చేస్తూ, నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ ప్రొఫెసర్ సరోజ్గిరి ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ టు డెలివర్ హిస్ లెక్చర్. Thank you. Thank you, Comrade Ravichandran. GN Saibaba, we are having several memorials in his name. Already I personally attended 3 of them in Delhi. Memorial condolence meeting remembering Sai Baba. The scale at which the mourning of Sai Baba is happening. When somebody dies, you mourn the death of that person because that is a loss. You've lost the person forever. The process of mourning of Sai Baba seems to have gotten a life of its own. Many people, different kinds of groups, different kinds of people of different persuasions, different professional persuasions, they are holding their own condolence. If you think Sai Baba is only yours, then that seems not to be true anymore. Sai Baba is everyone. He is in the heart of everyone now. What we have here is, I think, something of somebody used the term epic scale. That the saga of Sai Baba, we didn't even know that it is a saga, that it is something epic, his life journey. Mahakavyam, you know, it's like a Mahakavyam. Maybe you and I don't even deserve to talk about him now. Maybe we are still trying to pitch him at some very basic level, because he was with us, because he was our comrade in arms. So maybe we are maybe binding him down, you know. Maybe our imagination is not able to really see what he has become. Human rights activist. Some people are thinking that by calling Sai Baba human rights activist, they are doing him a great honor or a great favor. But as I see the way Sai Baba's death
has aroused the sentiments and emotions and feelings of not just comrades, activists, intellectuals, no, like ordinary people. Ordinary people are somehow seeing, yes, how could they do this to Sai Baba? How could there be so much cruelty against a person? How could he have been meted this kind of a inhuman treatment? But who is doing this? Who meted out? Who are those people who meted out this inhuman treatment to Sai Baba? People are asking, people are wondering. Maybe they're not already asking, but they're wondering. You know, there's a difference between asking, articulating clearly, and actually asking a question. And just wondering. There is a kind of a churning taking place in people's minds about what has happened. So maybe they are not able to identify who the perpetrators are. Now you will say the perpetrator is the state, the perpetrator is NIA, but no. Now if people are understanding and they are embracing Sai Baba with his epic story, then they will understand it in their own way, you know. They will understand, they will have terms maybe you and I are not using. You know, often the revolutionary movement has lacked the ability to tell a story. You are writing your documents, nobody wants to read. You are using big jargons. And the revolutionary movement is vilified. That these people, revolutionaries, they'll believe in revolutionary violence. They believe in the cult of violence. These are terrorists. There is a vilification campaign, vilification of revolutionaries. I mean, at one level, maybe this has always happened in history. People talk about Kumaram, Bhim, Munda, Singh, but when they are alive, they are as people paying for blood, not really in sync with the sentiment of people. So it happens rarely when a person who leads a revolutionary life is vindicated by the sentiments of ordinary people the way Sai Baba is today vindicated. All kinds of ordinary people are themselves associating, and they are seeing the cruelty. They are saying, how could they do this to him? You know, and the usual charges that are labeled, the way, the kind of portrayal of the revolutionary as cut off from society, you know, as having a kind of one-dimensional view of life, as cruel. Not the state. The revolutionary is depicted as cruel, you know. As somewhere detached from life. So when you say that we have a critique of parliamentary democracy, somewhere you are regarded as a cult kind of a person, you know, you are like an extremist. You are not part of society. You are doing something extreme. You know, there is a poem which was written by Saroj Datta in the 1970s, and today I don't know why I was reminded of Saroj Datta's poem, which I had quoted somewhere, so I was trying to find out those lines. I want to read those lines. Saroj Datta, the great poet, who was subsequently martyred. So this is something he's writing in the 70s, 1970s, Calcutta. And the revolutionary life, the life of the revolutionary, he reflects on that in this poem. He writes, sometimes I feel that I am treading a dangerous path. At night,
at the hypnotic call of some spirit. On waking up, I will realize with a shudder that I have not a single fellow traveler in the world. This sentiment of despondency, of loneliness, where there is no one you can talk to, where maybe your friends from school no longer want to associate with you. Why? Because you are too much extreme. When I was reading this from the great poet Saroj Datta, I was thinking, Sai must have had a similar sentiment when he was in the Anda cell, when he was in jail, being alone in that path. And in a way, society also gives up on you. Lot of people were distancing themselves from Sai Baba, colleagues. In fact, let me tell you, while it has touched the hearts of a lot of ordinary people, maybe people just watching TV in the house, they are not nothing. They are maybe ordinary housewives, just a rickshaw puller. They are watching whatever they are seeing on TV. But we are not able to kind of figure out how to consolidate that. You see? How will you consolidate that? How will you, there is this tremendous, maybe emotional outpouring in favor of Sai Baba. And maybe they are not able to pinpoint who are these enemies, who are these people who perpetrated such cruelty on him. Maybe it is the task of the revolutionary movement, maybe it's the task of the, particularly the cultural troupe, poets, singers, to now weave that sentiment which is already there, and it comes very rarely, let me tell you. There have been a lot of martyrs from the movement, but very few who has touched even the sentiments of middle classes, as well as the ordinary poor. The way Sai Baba's saga, the way Sai Baba's epic, Mahakavya-like life has unfolded. So it is a task, our task. Maybe here we are here, it is just very recent that he died, we are still condoling. But in terms of the political task, it is not just enough to talk about Operation Samadhan Prahar and Operation Kagar. But I would say, if you want to talk about Operation Samadhan Prahar, Operation Kagar, and what the kind of terror, the genocidal violence that is going on today in Central India, precisely in areas like Gadchiroli, because you know Gadchiroli was the place from where the first police team came to Sai Baba's house. Gadchiroli. I often repeat these names, you know, we need to remember these names. Aheri. 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 A-H-E-R-I. The police station called Aheri. That's the police station. Now you would imagine Delhi University is a professor there. Why would a Aheri police team, Aheri, like nobody knows where this place is, right? Come all the way to Delhi and raid the house of a professor there? And the answer is very simple. This is a mining zone. And there are big mining interests. And people like Sai Baba, as the court in fact said in its conviction judgment, Sai Baba is blocking that. And that was, of course, precisely why we are in the struggle. We want to block that, and we are not denying that. You know, we are not just saying, today everybody is talking safe democracy, safe constitution, and nobody knows what it means. When we say safe democracy, safe constitution, we mean that if at all it means anything, if at all it means anything, it can mean, for example, that the Gram Sabhas which are in those areas, in mining areas, should be able to, because Gram Sabha is a constitutional provision, right? It comes from a constitutional provision. Then the Gram Sabha should be able to actually block the kind of displacement of Adivasis that are going there. But
It is not able to block. The Gram Sabhas are largely a failure, and wherever it is successful only because the revolutionary movement is able to make sure that the Gram Sabhas are now not hijacked by the company and the police administration. Right? So, what we see is that Sai Baba's saga has touched the hearts of a lot of ordinary people who maybe don't understand all these details, but somewhere they are able to see this. On the other hand, are more educated people, professional people, even like in Delhi University, some of our colleagues, they are still kind of not really coming out, you know. So maybe the educated sections, maybe the slightly privileged sections are still trying to see, you know, whether it's safe to associate with Sai Baba or not. They are still trying to be very clever. So when we organize these programs in Delhi University, even from the English department where he taught, you know, and Delhi University is a big university, you know, so only in the English department there will be like hundreds of teachers. The participation of the teachers who maybe personally knew Sai Baba, worked with Sai Baba, professional relations with Sai Baba, very few turned up. Some turned up, but very few turned up, right? So, but what is going on, I think, is that instead of really focusing only on that, I think to see that here is someone like Sai Baba, whose story is capable of touching the hearts of millions, right? Maybe people will make a movie on him, you know, right? Like that kind of a life, that it will make even ordinary people have tears in their eyes. But I think the task of people gathered in this hall, conscious revolutionaries, comrades, is I think really how do we really now, you know, consolidate this? How do we really clarify the situation to a lot of people who in their own way are somewhere thinking that, oh, this was a tremendous wrong that was committed on this man. People are able to see it, you know, they are able to feel it, but they are not able to clearly articulate it. And I think that is the task which comes on our shoulders with the martyrdom of Sai Baba, and only in passing, you know, like when a person is alive, you do not know his power. You do not know what he was all about. It is only when a person dies, only when his life in a way comes to a closure, do you sum up his life, right? Then you know, okay, this man was like this. We draw a conclusion. Right? So at one level, this is what is happening, that he has died and now we are discovering him. Right? But with Sai Baba, it is much more than that. Right? A kind of a little community has come up. Community of people who are moved and touched by Sai's life, and a huge community. That a French ambassador, a German ambassador, is writing a letter in support. And I was wondering, the French ambassador, before writing the letter, must have thought so many times, because this can also spoil diplomatic relations, you know. Right? He must have thought 10 times, should I write this letter in support of Sai Baba or not? And yet they did write. That means the letter is just a little kind of a thing, you know. There is so much going on in people's minds which are not yet articulated. So this veritable community which has come around Sai Baba, which is I think beyond even like the immediate implications of his politics, you know, people across the board, right? And you have all kinds of organizations like say disabled organizations, people working on rights for disabled, they are doing their own thing, right? So this collective that has come, this almost like a invisible community that has come around Sai Baba, I call it the community of absence. You know, when you lose someone, and that's when you feel that loss very intimately, right? And then you realize that there is this similar feeling among so many people, and that in itself creates a kind of a community. But that's where I think again we need to see that the struggle that is happening, you know,
of which Sai Baba was a part, how do we make this kind of a invisible community of people who are feeling for Sai Baba, touched by his epic life, how do we make the struggle speak to this kind of a community of absence that is there? And I think that is the challenge. And in a way, metaphorically speaking, you can even say that the struggle of the Adivasi, in fact, the figure of the Adivasi, not just the struggle of the Adivasi has always been a kind of a suppressed figure in Indian society, right? If the same struggle is done by maybe some other sections, it gets more visibility, right? So in a way, what is happening in Gadchiroli, what is happening in Chhattisgarh, Bastar, Jharkhand, all these areas, what we call the Mulvasis, their struggle is a struggle which is already invisibilized, which is already suppressed, which is not allowed to come into. So they are already in that sense always dead. They are always not there, in front of us. So it is always suppressed. Now Sai Baba's life, the way it is touching a lot of hearts, my fear is of course that it will also become another bandwagon and the struggle of the Adivasi will be left out. And Sai Baba might be presented as just a human rights activist, as just a professor, as just a dissenter. There is someone, a person of eminence. A lot of activists are there. I don't know, I can even think of Edward Snowden. I can even think of, the first thing, of course, I didn't think of Edward Snowden in this case. I, of course, thought about Yahya Sinwar, that the kind of, the way Yahya Sinwar of Hamas touches us, right? I had that kind of a feeling when I thought about Sai Baba's martyrdom. So I think we need to really, in the coming days, think of how the kind of enormous outpouring of feelings. I was told by comrades here that almost every Andhra newspaper has written an editorial on Sai Baba. Same thing in Delhi. People who otherwise do not identify with Sai Baba's politics have also written, have also shown kind of on Twitter or elsewhere, shown that they really are touched by what happened with Sai Baba, right? But the entire politics is there, the entire revolutionary politics is there. So how do we really bring that to the fore? And I think that's where we need to see that the struggle of the Adivasi is already suppressed from before, which is already pushed to the, always to the backyards. That will that Adivasi actually find a place in this acceptability of Sai Baba now, right? Will the ambassador of Russia or France, Germany, will they also write a letter in support of the struggle of the Adivasis? Will the French companies who have investment in India even sit up and do this, right? I think this is a challenge for us. So if Sai Baba becomes like an icon, if Sai Baba is already becoming like an icon, right? So where does the struggle stand alongside that? And I think that is a question we need to answer. And the other point I want to tell you is that this is a great vindication of the revolutionary movement. That a point which I made earlier, right? That there is so much of vilification of the movement and of the revolutionary. With Sai Baba, we see that, look, this would be the life of a revolutionary. This is the life of the revolutionary. And this entire, slur, you see, one is the witch hunt, where NIA comes, arrests people, and I know there have been NIA raids happening in Andhra Pradesh. But somewhere in the minds and sentiments of a lot of ordinary people, this has been passed on, that these people are anyways too radical or too extreme.
So this kind of a vilification, I mean, I remember even in the UPA Congress time, that was the case. You know, when the Operation Green Hunt was happening, when Chidambaram, all these people were doing what they were doing, as you all remember, you know, they were vilifying the movement and they were saying these are national security threat. So what happens to this narrative of the national security threat? And people are able to see through now with Sai Baba's life. You know, who is a national security threat? How could Sai Baba be a national security threat? That Manmohan Singh said that, right? That this is the largest, most serious national security threat, even more serious than what is happening in Kashmir and in the Northeast. Today, with Sai Baba's life, there is a definitive answer, right, given there that, look, you know, whom you considered as a threat, whom you considered as conspirator, they are conspirators against the nation. You see, you can always give arguments, no, that no, we are not doing this, we are actually following the Constitution. In fact, we are the true defenders of the Constitution. But when the answer comes through someone's life, a life lived like nobody else's, he was given life imprisonment, he was incarcerated, the most serious kind of incarceration for 10 years. Right? So when his life and the death, his death, because of the incarceration, because of the kind of cruelty that was meted out to him. So this is like a slap on the face of the powers that be, and I feel we are vindicated. You know, so we need to have this sense of confidence and uplift. We are all uplifted by Sai Baba's life. You know, we need to intensify our activity now because of that, right? So we are on a higher plane now. We are on a higher plane, and you know, maybe you are not living in the age of Mahakavyas. Maybe such an epic life is very rare to find these days. But I think we have an epic life with us. So we must carry this forward. Maybe our singers, maybe will write new songs. You have so much material to write songs, beautiful songs about his life. You know, and those songs, I think we should take those songs to the villages, take those songs to every school, every gully, every factory, to the Kisan Andolan, and arouse the feelings of people. You know, because people are already feeling this, right? But they are not able to really give it some kind of a shape. They are not able to clearly articulate it. They are not able to identify who are the perpetrators who did this. I think through songs, through plays, through drama, I think that's where we need to focus on. At the level of argumentation, at the level of writing, of course we are doing that, but I think that's what's really needed. Here is, I would say, for the first time since the 70s, we have the life of a militant with us who actually arouses, touches us so deep down in our hearts. The other thing is, you know, think about the Kisan Andolan. I don't know, this maybe has not come about with reference to Sai Baba. I remember Sai Baba was part of the farmers movement. I think it was through the RDF. You know, and I think this Tikayat's father, that time he was at the forefront, Mahendra Singh Tikayat, in the Kisan Andolan. So there was an anti-imperialist front of farmers, and Sai Baba was very active in that. You know, I think we need to also not forget this. We should also highlight this point about Sai Baba. I personally met him after he came out of jail, and in fact, I thought, you know, I should not take of his time because I thought so many other people must be meeting. But I was kind of touched when I was told to come for this program. Vasanta had called me and she said, you know, you should come. I said, look, I'm not even well and I'm doing, you know, stressed, very thin and stuck up in too many things. And Hyderabad
people, they are very intelligent and wise, and who am I to go and speak there? And then she said, no, but then I said, but why don't you also call other people? You know, I gave a few names instead of me, because they have all met Sai after he came out of jail. And she told me that, but no, you spent the longest time with him, you know. And I was kind of surprised because I thought other people were doing that, you know. And I felt doubly at loss because I knew I could have spent maybe more time with him, you know, but I just thought maybe other people were doing that. Others were also spending maybe more time with him. But anyways, the amount of time I spent with him, I felt, you know, something which I must share with you. And Sai also felt that he was giving a lot of interviews. In fact, whenever I was going to meet Sai in the house, there was always some journalist or someone who would be there, either about to take an interview or just having finished an interview. But there was this feeling that, you know, all the interviews are kind of getting repetitive, and he is just giving a kind of a formal narrative that this happened, this happened, this happened, which is a narrative which is available, you know, in the public domain. But what he went through, what were his thoughts, you know, inside the jail, when he is again, you know, as I was reading out this Saroj Datta poem, that desolation, that isolation, that loneliness in jail. But for the revolutionary movement, even when you are outside of jail, you feel that desolation, right? So what he went through, and I was telling Sai that, you know, we need to maybe record an interview with you, maybe I will sit with you, and we need to talk at like a more raw level. You know, the raw side has not come. Still, it is still like a, so wherever you will see some videos that are there on YouTube, it is like he's gone to some program and 10 minutes he's spoken. So my sense of personal loss with him is that, you know, I just couldn't know him. You know, maybe Basanta and Manjira, they would definitely have a different experience. But I think at that level, we could not relate to Sai, you know. Maybe we thought, of course, that he's going to be around with us for a longer time. We thought there will always be another time to talk to him. And I think that is a very, very big loss. And because of this loss also, I think we feel even more attached to him. You know, the kind of, what I was telling you, the intimacy of loss, that we couldn't do all that. Maybe some of us also feel a little sense of guilt, you know, that we didn't do enough, or we didn't reach out to him, you know. So that makes our feelings even more sharp, even more intense, that attachment, right, to Sai. And I think a lot of people are feeling that, people who are close to him, but people who are really somewhere else, who are just watching this news unfold on TV, or they're just seeing some little story somewhere. So I think this is a thing which has happened with us. And I think we should try to live up to this situation. Otherwise, it will be a major failing for us. Thank you very much. గురించి ముఖ్యంగా సాయిబాబా సాగా, ఆయన అంటే ఒక రకంగా ఆయన యుగం అని చెప్తూ, ఆయన జీవితం ఒక మహాకావ్యంగా మనం రాయవచ్చు అని కూడా అని చెప్తూ చాలా విషయాలు, ఈ దేశంలో మధ్య భారతంలో అణచివేత ఎట్లా కొనసాగుతుందనే విషయాన్ని చెప్పారు. సాయిబాబా ఆయన అంగవైకల్యాన్ని జయించడమే కాకుండా ఈ దేశంలో శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, చివరికి న్యాయ వ్యవస్థను కూడా ఆయన ఓడించాడు ఆయన జీవితంలో. అందుకే ఆయన అనుభవాలు చాలా ఉన్నాయి. జైల్లో 10 సంవత్సరాలు ఆయనే చెప్పినట్లు ఈ దేశంలో 10 సంవత్సరాలు అండా సేల్లో నిర్బంధించబడిన ఏకైక వ్యక్తి సాయిబాబా మాత్రమే. మొత్తం బహుశా ప్రపంచంలోనే కావచ్చు 90% అంగవైకల్యం ఉండి కూడా ఆ రకంగా నిర్బంధించబడడం అనేది
బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అని చెప్పాడు. ఆయన బతుకున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు చాలా విషయాలు రాశారు. ఆయన కవిత్వం మనం చూసాము పుస్తకాలుగా. అంతేకాకుండా జైలు ఆయన ఒక దాన్ని బయటకు వచ్చిన తర్వాత షేర్ చేసుకుంటూ దాన్ని కూడా బయటకు తీసుకురావాల్సిన దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసి పబ్లిష్ చేద్దామన్నాడు. అది కాకుండా ఇంకా 2 పుస్తకాలు కూడా జైల్లో రాసినవి ఉన్నాయి. అవి కూడా మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన బతుకున్న కాలంలో ఒక క్రియేటివ్గా చాలా ఉద్యమాలు క్రియేటివ్గా చెప్పారు గారు. కిసాన్ ఉద్యమం కేవలం సింగుబాటు ఉద్యమే కాకుండా అంతందు రైతులు సమైక్యంగా ఉద్యమంలో కూడా ఆయన ఆర్డీఎఫ్ విషయాన్ని కూడా ఆయన చెప్పిన మొత్తంగా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉద్యమం చేసిన అవసరం ఉందని ఆయనకున్న అనేక ఆలోచనలు మాతో పంచుకుంటే అట్లా కాదు ఉద్యమాలు ఇంకా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, కొత్త పద్ధతిలో ఉద్యమాలు చాలా చెప్పాడు. వారికి ఆరోగ్యం పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అన్నాడు. ఆయనకు ఢిల్లీ యూనివర్సిటీలో బయటకు వచ్చిన కూడా అనేక అడ్డగులు కల్పించడం కాకుండా ఇంకో కొత్త అది మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మార్చి 7 విడుదల జూలైలో భారత ప్రభుత్వం ఏమంటే పట్ల ఈ తీర్పు అక్యూట్ చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ దేశంలో ఉండే అనేక మంది ఊపాధి నిర్మించబడ్డారు. వాళ్ళందరినీ విడుదల చేయవలసి వచ్చే అవకాశం ఉన్నది, ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని రివ్యూ చేయమని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. అది ఇంకా కాలేదు. కానీ సమాచారం కూడా భారత మళ్ళీ చేసిన విషయం కూడా తెలియజేస్తూ ఇప్పుడు అరసవేలు కృష్ణ ఈ నేనేమి రెండవ ఇస్తున్నాను కానీ 2 నిమిషాలు మాట్లాడాలి. నిజానికి సర్వగిరి జరుగుతున్న సైనికీకరణ మీద సాధికారికంగా సరోజ్గిరి ఆయన తన ప్రసంగంలో సరోజ పోయంని ప్రస్తావించారు. సరోజ బెంగాలీలో రాసిన 6 ప్రముఖ వ్యక్తుల ఉదాహరణకు బెట్రన్ రస్సెల్, ఈశ్వర, ఇట్లా ఒక 6 వ్యక్తుల్ని తీసుకుని ఆయన అందరికీ భారతదేశంలో కాస్త పాజిటివ్ వ్యక్తం అవుతాం. అయితే అసలైన షేడ్ ఇది అని రాసిన వేసాల సంపూర్ణ ఆలు భుజంగరావు తెలుగు చేయగా తెలుగు పాఠకులకు విరసం అందించింది. ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. గత వారం ఇదే రోజున గాంధీ ఆసుపత్రికి చేరిన సాయి ఇవాళ ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు కానీ గత వారం రోజులుగా ఉదయం నుండి ఎవరిని తాకినా
ఎవరి గొంతుకు వినా ఒక కనబడతాం. బహుశా అంత విషాదాన్ని, దుఃఖాన్ని ఒక 10 ఏళ్ల కాలంలో మనకు పరిచయం చేసి ఒక 6 నెలల కాలం మాత్రమే స్వేచ్ఛాజీవిగా ఉంది. మళ్ళీ అందరినీ చూడకుండానే చాలా చాలా ఇంపార్టెంట్, ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయము, సాయిబాబాని మనం చూడాలనుకుంటున్నాము, సాయిబాబా మనల్ని చూడాలను. బహుశా ఈ సమయం రాకముందే విస్తరించాడు. నా పోటీ వాడు ఏమన్నాడంటే, ఓ 10 ఏళ్ల పాటు 2014 నుండి ఆయన విడుదల వరకు ప్రజా సంఘాల మిత్రులతో పనిచేసిన నాబోటివాడు ఒక 10 ఏళ్ల కాలం ఆయనతో కలిసి పనిచేస్తాము అనే ఒక ఆశ ఉన్నది. లోపుగానే ఆయన అంతర్ధానం. అయితే ఇప్పుడు మన ముందున్న ఒక ప్రశ్న ఏమిటి? ఒక 57 ఏళ్ళు జీవించి ఒక 10 ఏళ్ల కాలం నిర్బంధంలో ఉండి తను ఈ దేశానికి చేయగలంది ఏదో చేసి వెళ్ళిపోయినాడు. ఇవాటి నుంచి మనం ఆయన స్ఫూర్తి అందుకోవడం, ఇక్కడ మనం నిలబడి ఉన్నాం. ఉదయం నుంచి జరిగిన ఆయన జ్ఞాపకాలు, ఆయన అనేక విశ్లేషణలు, అనేక అభిప్రాయాలు వచ్చినప్పటికీ మనం ఈ వేళ నుండి సాయిబాబాని ఎట్లా అనువర్తింపజేసుకోవాలి లేదా అనువదింపజేసుకోవాలి? 2014 చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. గ్రీన్ హంట్ ముగిసిన నేపథ్యం, ఆర్డీఎఫ్ ఏర్పడడం, ఆర్డీఎఫ్ ఏర్పడిన కొన్ని రోజులకే ఇదే హాలులో కనీసం మీటింగ్ కూడా జరగనివ్వకుండా ఒక యుద్ధ వాతావరణాన్ని కలిగించడం, ఇవన్నీ మన జ్ఞాపకాలలో, మన అనుభవాలలో ఉన్నవి. 2014 ఆర్డీఎఫ్ ప్రధాన బాధ్యులుగా ఉన్న సాయిబాబా అరెస్ట్ కావడం, బహుశా ఆ అరెస్ట్ వెనుక ఆపరేషన్ గ్రీన్ అంటూ, ఆపరేషన్ గ్రీన్ గురించి ఆయన ప్రపంచానికి పరిచయం చేయకపోతే ఆనాటి ఉన్న భారతదేశ ఆదివాసుల జీవన స్థితిగతులు, గ్రీన్ హంట్ రూపంలో వారిని వేటాడుతున్న విధానాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేసి ఉండకపోతే బహుశా సాయిబాబాపై దేశద్రోహం కేసు నమోదు ఉంది కాదు, యుఏపిఏ కేసు నమోదు. ఆ ఆపరేషన్ గ్రీన్ నుండి ఇవాళ కగారు సందర్భంలోకి మనం ప్రవేశించినాం. కగారు అనే పేరు చేయక్కర్లా. గత జనవరి నెల నుండి డిసెంబర్ 31 నుండి, డిసెంబర్ 31 రాత్రి నుండి ఇవాటి వరకు మధ్య భారతంలో ఒక యుద్ధం. బహుశా ఈ యుద్ధ నేపథ్యంలో సాయిబాబా మరింతగా మాట్లాడాలనుకున్నాం, మాట్లాడినాడు, మరింతగా మన ఉత్తేజితులను చేస్తాడనుకున్నాం. ఈలోగానే ఆయన అమరుడైన ఇవాళ మనములో కగార్ అనేది ఒక యుద్ధ రూపంలో మన ముందు పొంచి
దేనికోసం పని చేయడంలో మన శక్తియుక్తులను కేంద్రీకరించి సాయిబాబా ఉన్న కాలాన్ని, సాయిబాబా లేని కాలాన్ని సాయిబాబాకు ఇచ్చే ఘనమైన నివాళి. దానికి ట్యాగ్ కూడా ఆదివాసులపై యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం. ఒక వాక్యము మొత్తం ఇవాళ భారత సమాజంలో జరుగుతున్న ఒక యుద్ధాన్ని గురించి చెప్పడమే కాదు, ఆదివాసులు అంటే ఒక పేరు గుర్తుకు రావాలి, అది సాయిబాబా. ఒక ప్రత్యామ్నాయ ఆదివాసులకు ఒక ప్రత్యామ్నాయంగా తన జీవితకాలం మాట్లాడిన సాయిబాబా పేరు మనకి వెంటనే స్మరణకు రావాలి. అలాగే వేషంలో నిలబడి ఇవాళ రామ్దేవ్ ఆయన సోదరుడు దేశవ్యాప్తంగా సాయిబాబాకు వచ్చిన నివాళి సందేశాలను వినిపిస్తారు. ఇందాక మంజీరా అంతర్జాతీయ స్థాయిలో సాయికి వచ్చినటువంటి నివాళి సందేశాలను వినిపించారు. ఇప్పుడు సాయి సోదరుడు రామ్దేవ్ మిత్రులారా, సాయి ఇప్పటివరకు మాట్లాడిన వక్తలు సాయిబాబాకున్న విస్తృత పరిచయాల గురించి విపులంగా మాట్లాడారు. సాయిబాబా అటు తను పనిచేస్తున్న సంఘంతో కాకుండా ఐక్య సంఘటనలో వివిధ ప్రజా సంఘాలతో, వామపక్ష పార్టీలతో, రాజకీయ పార్టీలతో తనకు అనుభవం ఉంది. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన, నిర్వాహక దృష్టికి వచ్చిన అన్ని సంతాప ప్రకటనలను ఇక మేము చేశాము. దీంట్లో ఉన్నవన్నీ కొంచెం క్లుప్తంగా సమయం వల్ల చదివిపిస్తున్నాను. ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ 15/10/24 ఇచ్చిన పత్రికా ప్రకటన. శనివారం 12 అక్టోబర్ రాత్రి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామికవాది, రచయిత, మేధావి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది. సాయిబాబా నెలకొల్పిన ఆశయాలను, ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు తన వారసులుగా కొనసాగించబడుతున్నది. పౌర హక్కుల పరిరక్షణకు ప్రజల తరపున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్టు పథకం ప్రకారం ఆచరిస్తుంది. ఢిల్లీ ప్రొఫెసర్గా కొనసాగుతూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేశాడు సాయిబాబా. 1997 డిసెంబర్లో ఏఐపిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య తెలంగాణ వరకు 2 రోజుల సదస్సు జరిగింది. ఈ సభలోనే వరంగల్ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఈ సదస్సుకు జిఎన్ సాయిబాబా నాయకత్వం వహించాడు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పోరాడాడు. ఫోరం వార్ ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలకగా పనిచేస్తూ సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి దేశ ప్రజలపై, ప్రధానంగా ఆదివాసీ ప్రజలపై సాల్వాజుడం, గ్రీన్ హ్యాండ్ పేర్లతో కొనసాగుతున్న పాశవిక దాడులను నిర్దాక్షిణ్యంగా ఖండించాడు. దేశంలో పాశవికంగా కొనసాగుతున్న రాజ్యహింసను ప్రపంచవ్యాప్తంగా ప్రచారించాడు. ప్రజాస్వామిక పద్ధతిని రక్షించడం, ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరంగా భావించిన రాజ్యం పట్ల రాజ్యం కుట్రపూరితంగా మానవులను ఉల్లంఘిస్తూ పెగాసిస్ వంటి
సాఫ్ట్వేర్ల ద్వారా డిఎన్ సాయిబాబా కంప్యూటర్లో చొరబడి అందులో మావోయిస్టులతో సంబంధం కలిగి ఉన్నాడని నిందారోపణ చేసి రాజ్యాంగ విరుద్ధ అక్రమంగా చట్టంగా మోపారు. నిర్దోషిని 90% అంగవైకల్యంలో కదలలేని స్థితిలో వీల్ చైర్లో ఒకరి మద్దతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్న జిఎన్ సాయిబాను అన్యాయంగా 10 సంవత్సరాలు ఒంటరి అండాశలలో నిర్బంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ జైలులో ఎటువంటి వైద్య సౌకర్యం అందకుండా చేశారు. చివరి దశలో నిర్దోష సవాలు శక్తులు ఎన్ఐఏ తన విడుదలను అడ్డుకుంది. జైలులో దుర్భర పరిస్థితులు కల్పించి తన ఆరోగ్యాన్ని క్షీణించేలాగా చేశారు. మరణానికి బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థే పూర్తిగా బాధ్యత వహించాలి. జిఎన్ సాయిబాబా 10 సంవత్సరాలు అండాశలలో ఒంటరిగా దుర్భర జీవితాన్ని అనుభవించాడు. దృఢ దీక్షతో చీకటి అవమానీయ చర్యలను ఎదుర్కొన్నాడు. ఫాసిస్టు పాలకులు ఎన్ని మానసిక చిత్రహింసలు పెట్టినప్పటికీ తాను ఏనాడు రాజీ పడలేదు. జైలులో ఖైదీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడాడు. అత్యంత ధైర్యశాలి, మొక్కవోని ధైర్యంతో రాజ్యాన్ని ప్రశ్నించి ప్రజాస్వామికవాది, బుద్ధిజీవి, అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా నిస్వార్థంగా నిలబడి ప్రజల పక్షపాతికి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ తల వంచి వినమ్రంగా జోహర్లు అర్పిస్తుంది. ఈ ప్రకటన ఇచ్చింది భారత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. ఇవి కాకుండా అనేక రాజకీయ పార్టీలు తమ సంతాప సందేశాన్ని వివిధ పత్రికల్లోనూ కుటుంబ సభ్యులకు నిర్వాహకులు అందజేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యాంశాలను మాత్రం ఇప్పుడు చదివి వినిపిస్తాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం సంతాప సందేశంలో ఈ విధంగా పేర్కొంది. మోడీ ప్రభుత్వ నిర్బంధాలకు లక్ష్యమై సాయిబాబా తన ప్రాణాలను కోల్పోయాడు. సాయిబాబా 10 సంవత్సరాలుగా బెయిల్ దొరక్క, సరైన చికిత్స, మందులు అందక జైలులో తీవ్రమైన అనారోగ్య బారిన పడ్డాడు. ఆయన తన మొత్తం జీవితాన్ని న్యాయం కోసం పోరాడుతూ ధారపోశాడు. ఆయన మరణానికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామంటూ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తన ప్రకటనలో తెలియజేసింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా తన సంతాప ప్రకటనలో సాయిబాబాకు ప్రాథమికంగా మానవ హక్కులను అందకుండా చేసి ఆయన చావు వ్యవస్థీకృత హత్యగా పేర్కొన్నారు. 10 సంవత్సరాలు చట్ట వ్యతిరేక నిర్బంధాలను జయిస్తూ గత మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యాడు. యుఏపిఏ రద్దుకై పోరాడమే ఆయనకు మనం ఇచ్చే నివాళని తన ప్రకటనలో సిపిఐ పార్టీ తెలియజేసింది. సిపిఐ మావోయిస్ట్ లెనినిస్ట్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచారి ఈ విధంగా తన ప్రకటనలో పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ రామ్ రహీములకు పలుసార్లు పెరోలిచ్చింది. సాయిబాబా వంటి ప్రజా కార్యకర్తలను సంవత్సరాల కొద్దీ చట్ట వ్యతిరేకంగా నిర్బంధించి అంతులేని హింసను ప్రయోగించింది. ఇటువంటి పద్ధతి వెంటనే పోవాలి. న్యాయ వ్యవస్థ ప్రజల పట్ల సానుకూలంగా ఉండే విధంగా మనమందరం కలిసి పోరాడాలని సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ తన ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తన సంతాపాన్ని తెలియజేస్తూ నిరంకుశ రాజకీయాలకు ప్రతిఘటన రూపాలను నేటి తరం అత్యంత అవసరంగా ఎన్నుకోవాలి. ఈ ప్రతిఘటనను కవితా రూపంలో నేటి తరానికి సాయిబాబా నేర్పించాడని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సాక్ష్యం లేకుండా ఏళ్ల కొద్దీ నిర్బంధాన్ని ప్రయోగించే యుఏపిఏ చట్టమే సాయిబాబా మరణానికి కారణమని తెలియజేశారు. సాయిబాబా మరణం దేశానికి తీరని లోటని, ఆయన మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కోరింది.
రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పి తన ప్రకటనలో సాయిబాబా వంటి కార్యకర్తలపై ప్రభుత్వ అణచివేత తీవ్రంగా విమర్శించి సాయిబాబా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ద్రావిడ మున్నేట్ర కజగం డిఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సాయిబాబా మరణం మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారికి తీరని లోటుగా పేర్కొన్నారు. సాయిబాబా అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తన స్వేచ్ఛను ఆయన కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం డిమాండ్ చేసింది. అంబేద్కర్ రైట్ స్టూడెంట్స్ అసోసియేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై అండ్ హైదరాబాద్ సాయిబాబా మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన అరెస్టు ఆయన అక్రమమని, ఆయన చావుకి ప్రభుత్వమే కారణమని పేర్కొంది. నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ ఎన్పిడిఆర్ సాయిబాబా ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తన సంతాప సందేశంలో సాయిబాబా మొత్తం జీవితాన్ని సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా పేర్కొన్నారు. మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ తన ప్రకటనలో సాయిబాబా పోరాటం క్రిమినల్ న్యాయవ్యవస్థ ప్రక్రియ ఒక శిక్ష కాబట్టి కస్టోడియల్ హింసకు వ్యతిరేకంగా న్యాయ సంస్థల కోసం పోరాడడమే ఆయనకి గొప్ప నివాళి అని పేర్కొన్నారు. ఇవి కాకుండా అనేక సంఘాలు, వ్యక్తులు సాయిబాబా మరణం పట్ల తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. వాటిలో కొన్ని సంఘాల పేర్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫ్రెటర్నిటీ మూవ్మెంట్ నేషనల్ కమిటీ ఢిల్లీ టీచర్స్ అసోసియేషన్, ఏఐఎఫ్టియు, టిఆర్సిపిఎస్, పిఓడబ్ల్యూఎస్. ఇవి కాకుండా చాలా మంది వ్యక్తులు కూడా తమ ట్విట్టర్ ఖాతాలో కూడా సందేశాలను ప్రకటించారు. వారిలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, స్వరభాస్కర్ తదితరులు ఉన్నారు. వీరు కాకుండా వేణు ఉదయం మాట్లాడుతూ చెప్పాడు ఆల్రెడీ 7 నుంచి 8 పత్రికలు తమ సంపాదకీయాలని సాయిబాబా మరణంపై ప్రత్యేకంగా రాశాయి. వీటిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ప్రజాపక్షం, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పేపర్లు. ఇవి కాకుండా అనేక మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు సాయిబాబా మరణం మీద చాలా వ్యాసాలను ప్రచురించారు. కొన్ని పేపర్లో వచ్చినాయి, కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా సాయిబాబా మరణం మీద అన్ని సెక్షన్ల ప్రజలు, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు తమ సంతాపాన్ని తెలియజేశాయి. ఇది సాయిబాబా తన పని విధానంతో విస్తృతంగా తను ఎవరితో మమేకమయ్యాడో వాటినన్నీ సూచిస్తుంది. నాకు అందిన వరకు దొరికిన సమాచారాన్ని ఇక్కడ చదివి వినిపించాను. ఇంకా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ఇచ్చిన సంఘాలు ఇక్కడ చదివినట్లే భావించమని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ, అలాగే సంతాపం ప్రకటించిన మిత్రులకి, సంఘాలకి నా తరపున, మా కుటుంబం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ రామ్దేవ్ అన్నకి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, విసికే తెలంగాణ కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మన మధ్యలో
కళాకారులు కూడా చాలామంది వచ్చి మన మధ్యలో ఉన్నారు. ఏసీఎఫ్ అధ్యక్షురాలు విమలక్క వచ్చింది, జక్కా గోపాల్, తర్వాత మురళి వచ్చిండు, తర్వాత ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లనరసింహన్న వచ్చిండు. పల్లనరసింహన్నను ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మిత్రులారా, గత కామ్రేడ్ సాయిబాబా అన్న మరణం నాటి నుండి ఈ రోజు వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నాము. కొంతమంది మిత్రులు, కొంతమంది చాలామంది అసలు భారతదేశంలో ఏం జరగబోతుంది, ఈ అసహజమైనటువంటి మరణాలు కళ్ళ ముందే ఇట్లా దాపురిస్తూ ఉంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మనము ఈ భూమి మీద బతకడము అసలు సాధ్యమేనా అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. నేను ఎక్కువ చెప్పలేను, కానీ ఒక విషయం చెప్తాను. జిఎన్ సాయిబాబా గారితో ప్రజాకళా మండలి 1997లో వరంగల్ డిక్లరేషన్ సభలో మా సంఘం అప్పుడప్పుడే రోజులలో ఏర్పడి ఫిబ్రవరిలో మా సంఘం ఏర్పడ్డది. డిసెంబర్ డిక్లరేషన్ సభకి మేము పోయినాం. ఆనాటి నుండి ఈనాటి సామ్రాజ్యవాద భూస్వామ్య దాడులకు, పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో పొందర్చినటువంటి సూత్రాలను అమలు చేయడానికి, మనిషిగా జీవించడానికి, ఆ మనిషితో పెనవేసుకున్నటువంటి సంస్కృతిని, అందులో భూస్వామ్య పాశ్చాత్య సంస్కృతిని పక్కకు తోసి ఒక మానవీయమైనటువంటి మనిషి రూపొందడానికి ప్రజాకళా మండలి ఒక సాంస్కృతిక రంగంలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రజాకళా మండలిలో నేను ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అని అంటే, ఇప్పటివరకు ప్రజాకళా మండలిలో దరిదాపు 5 మీద అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఊపా కేసులకి ప్రజాకళా మండలి మెడలలో అర్బన్ నక్సలైట్ అనే ఒక ట్యాగ్ వేలాడుతూ ఉన్నది. మిత్రులారా, ఏదో ఆషమాష కోసం ఈరోజు సాయిబాబా అమరత్వం చెందిండు కదా, సాయిబాబా కోసమే మాట్లాడుతున్నామని కాదు. దయచేసి ఊప అనేది ఈరోజు ఉరి కంబం ఎంత ప్రమాదమో, ఎంత అనారికమో అలాంటి ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రతి మనిషి మెడలో ఈరోజు మెడలలో ఒక మరణ శాసనం రాసి మెడలలో వేశారు. ఈరోజు సాయిబాబా కోసం మాట్లాడుకోవడం అంటే అది అవసరమే, కానీ ఇలాంటి అసహజమైనటువంటి మరణాలు ఒక అడుగు వెనక్కి వేసుకుంటే ప్రజాకళా మండలి రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావు ఊపా కింద, ఎన్ఐఏ దాడుల కింద, వేధింపులు, దానితోటి అసహజమైనటువంటి మరణంతో చనిపోయాను. దానికి ముందు వెళితే గొప్ప శాస్త్రీయమైనటువంటి కళాకారుడు కామ్రేడ్ డప్పు రమేష్ అన్న, అతని మరణం కూడా ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయో ఆలోచించండి. అతను కూడా ఊపా కేసులలో ముద్దాయిగా నిలబడి అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ అన్యాయంగా మన కళ్ళ ముందు రాలిపోయాడు. దానికి ముందెళ్తే కామ్రేడ్ గద్దర్ ఈరోజు ప్రజాకళా మండలిగా నేను కనబడుతున్నాను, కానీ మా వెనక మా కార్యదర్శి కామ్రేడ్ కోటి, 2 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి కామ్రేడ్ కోటి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు నాటికి కూడా జంగాల కోటేశ్వరరావు కోటి, మా రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ నీలకంఠం ఇప్పటికీ
కండిషన్ బెయిల్ల మీద ఉన్నారు. ఇదొక పాట అయితే, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సాయిబాబా గారి గురించి మాట్లాడుతూనే మన కళ్ళ ముందు ఇంకా రాబోయే రోజులలో జైళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ రకంగా అసహజమైనటువంటి మరణాలకు లోనవుతారో వాళ్ళ కోసం మనం మాట్లాడకపోతే ఇలాంటి వేదికలు మనం పంచుకుంటామేమో అనేటువంటి సందర్భాలు మన కళ్ళ ముందున్నాయి. దయచేసి అట్లాంటి ఈ క్రూరమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ మధ్యన ఈ నెల 15వ తారీఖు నాడు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్ నగరంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం చేసింది. సిపిఐ పార్టీ ఆ పార్టీకి ఊపా రద్దు కోరుతూ జైళ్లలో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలి అని కోరుతూ ఈరోజు అమూల్యమైనటువంటి జీవితం, ప్రపంచ మేధావి, పీడిత ప్రజలకు ఒక ఆశాజ్యోతి ఉన్నటువంటి సాయిబాబా గారిని అన్యాయంగా ఈరోజు హాస్పిటల్లో చనిపోయిందని బయట ఎంతమంది అనుకున్నా కానీ అన్యాయంగా 10 సంవత్సరాలు మంజీరా పసిబిడ్డగా ఉన్నటువంటి మంజీరా 22 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రిని చూడ్చింది. అంటే మంజీరా జీవితం కూడా ఈ రాజ్యానికి ఆ జీవితం బలైపోయింది. సాయిబాబాకి దూరం అయిపోయాడు, డప్పు రమేష్ దూరం అయిపోయాడు, నాగేశ్వరరావు దూరం అయిపోయాడు. ఎంతోమంది కండిషన్ బెయిళ్లలో ఉన్నారు, ఎంతోమంది జైళ్లలో ఉన్నారు. జైళ్లలో ఉండడమే కాదు, జైళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు చావుకు దగ్గరలో ఉన్నది. దాన్ని మనం మాట్లాడకపోతే, దాని మీద గొంతెత్తకపోతే ఇలాంటి సందర్భాలు మనకు దగ్గరలో ఉన్నాయని చెప్తూ ఇప్పుడు ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ పల్లి నరసింహన్న గారిని పాట పాడుతూ కోరుతున్నాను. సభాధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సభలో హాజరైనటువంటి కామ్రేడ్స్, సాయిబాబా సార్ అభిమానులు, చాలా పెద్దలు ఉన్నారు. తల నడిచినటువంటి వెండి తీగలతోటి ఇక్కడి నుంచి చూస్తే మెరుస్తున్నాయి. మీరు నడిచినటువంటి ఆ దారుల్లో మాలాంటి యువత ఏ దారిన పోవాలనేటువంటి దాని మీద పొద్దుగాల నుంచి లైవ్ చూస్తూ కనీసం సాయిబాబా సారు మీటింగ్లో పాట పాడదామని రావడం జరిగినది. ఊపా చట్టం రద్దు చేయాలని హైదరాబాద్ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొని అక్కడ సాయిబాబా సార్ ఫోటో పెట్టే ఆ సభ నిర్వహించినాం. కానీ ఇప్పుడు మాటలు చెప్తున్న దానికి ఇక్కడ మేము పనిచేస్తున్న దానికి చాలా తేడా ఉంది. ఒక గంట సేపు నుంచి సభ వింటున్నాం. ఎంతోమంది మీరు చేసినటువంటి ఆ నిర్బంధాలు చూస్తే నన్ను కూడా కమ్యూనిస్టు ఎర్రజెండా కళాకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు అంటున్నాను. కానీ నేను అంతా తయారైనాక వచ్చి పాట పాడుతున్నా. కానీ మీరందరూ నిర్బంధాలు ఎదుర్కొని వాడు కేసు పెడతాడు, లోపలేస్తాడు అని తెలిసినా కూడా పాట పాడి ప్రజల కోసం పాడినటువంటి మీ దాంట్లో మాది చాలా తక్కువ. కానీ అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ మాకు నేర్పింది ఒక మనిషి దోసుకొని రాజ్యం కావాలని ఒక మీరు నమ్మినటువంటి సిద్ధాంతంలో మనందరం కలిసి ఆ జెండా ఎమ్మటి నేను కూడా పోతున్నా. నా శక్తివంతకు అంటే నేను నడిచేటువంటి చిన్న అడుగుల మీలాంటి అమరవీరులు ఆ నడిచినటువంటి ఎర్ర జెండలో మీరు మోస్తూ పాడ మోస్తే ఇంకొక ఆయన మనిషి వేరే పాడ పట్టుకుంటాడు. అట్లా కూడా నేనే ఎప్పుడో అప్పుడు నేను ఎర్ర జెండాను కింద పడేయకుండా పోయేటువంటి బాటలలో నా పాట ఉంటుంది అనేటువంటి దాంతో చెప్తున్నా. గతంలో 2-3 మీటింగ్లలో పాల్గొన్నా. కరోనా మాట్లాడితే ఒక మనిషి నుంచి ఒక మనిషికి వస్తుందని అన్నాగా ఇందాం, అందరం బంద్ అయినాం. కానీ ఊపా చట్టం వచ్చిన తర్వాత ఇవాళ నిన్నేసిర్రు, ఇక నన్నేస్తారని కాదు, నువ్వు ఇవాళ నేను మాటలు మాట్లాడుతుంటే ప్రశ్నించే గొంతు అంటారు. కానీ ఇన్నోని కూడా లోపలేసే కాలం వస్తే మనం ఏం చేయలేము. నేను మా ఆమెతోటి మాట్లాడలేను, ఆమె నాతోటి మాట్లాడలేదు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాకు ఆ ఎర్రజెండ తల్లి ఒకటే నేర్పింది, అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ. మోసాలు ద్వేషాలు మాకు నేర్పలేదు,
మంత్రాలు కుతంత్రాలు పార్టీ తెలుపలేదు, మూఢాచార నమ్మకాలు వీడమంది పార్టీ, కుల మతాల కుచ్చితాలు కూడదంది పార్టీ. మూఢాచార నమ్మకాలు వీడమంది పార్టీ, కుల మతాల కుచ్చితాలు కూడదంది పార్టీ. ఉగ్గుపాలతో మానవత్వమును కలిపిపోసినాది, ఉద్యమాల ఊయల్లోనా మమ్ము ఊపినాది, మమ్ము ఊపినాది. కమ్యూనిస్టులం మేము కార్యశూరులం, జనుల జీవితాలు మార్చ జెండాలై కదిలినాము, కొవ్వొత్తిగా కరిగిపోతూ ప్రజల కొరకు బ్రతుకుతాము. పార్టీ మాకు నేర్పెనమ్మ పోరు తత్వము, ఎంత గొప్పదమ్మా సైద్ధాంతిక తత్వము. కమ్యూనిస్టులం మేము కార్యశూరులం. ఇలాంటి జెండాను నేను మరవకుండా అమరవీరుల సాక్షిగా అమరవీరుల బాటల్లో పోతుందామని చెప్తూ, ఏదైతే మనకు అడ్డంగా ఉన్నదో శత్రువు ఖచ్చితంగా ఎదురుగానే ఉన్నాడు, ఆ యొక్క మతోన్మాదాన్ని పారదోయడానికి ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం. గాయం మనకు కొత్తదా, నీళ్ళు మనకు తెలియదా నేస్తమా, పేద ప్రజలు మాయ భ్రమకు లోనైతే వదిలిపెడుతామా, దోపిడీల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసే నిజం కమ్యూనిజం శిరసు ఎత్తదా, ఎర్ర కోట పైన ఎర్ర గల్భగర్ర జెండా ఎరేయక మాత్రం ఆగది ప్రయాణం, ఆగది ప్రయాణం. మారినంత కాలం సాగని బొమ్మత వికేంద్ర కేంద్ర ఇంద్రజాలం, ఉంటే ఉండిపోతే పోని ప్రజల కొరకు ప్రాణం. ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, వేరు వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టులం మనం. ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం. ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం. థ్యాంక్ యూ పల్లి నరసింహన్న. మీ యొక్క హిందూ దాడులకు వ్యతిరేకంగా మీరు చేసేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగాలని మీతోటి కళాకారులు, మీతోటి స్నేహితులు, మీతోటి కలిసి వచ్చే ఉద్యమకారుల మీద జరుగుతున్నటువంటి యొక్క దారుణమైనటువంటి సంఘటనలు మీద ఎదుర్కొంటారని, భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు వీసీకే పార్టీ తెలంగాణ కార్యదర్శిగా మాట్లాడుతున్నారు కోరుతున్నాం. విప్లవ స్వాప్నికుడు, విప్లవ తాత్వికుడు కామ్రేడ్ సాయికి విముక్త చరిత్ర కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాను. ఈ దేశంలో వర్గ అసమానతలు తొలగిపోవాలని, వర్గ నిర్మూలన జరగాలని పోరాటము 80 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నది. కులం తొలగిపోవాలని, కుల నిర్మూలన జరగాలని కొన్ని వేల సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతూ ఉన్నది. ఈ దేశంలో వర్గము నిర్మూలించబడాలని, కులం నిర్మూలించబడాలని 90% అంగవైకల్యంతో పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ సాయిబాబా. సాయిబాబా కబీర్ లాగా ఈ సమాజం అంతా ప్రేమమయం కావాలని కోరుకున్నాడు. సాయిబాబా రవిదాసు లాగా బేగంపురాను కోరుకున్నాడు. దుఃఖం లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకున్నాడు.
అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. టెర్రీ ఈగల్టన్ చెప్పినట్టు మన పూర్వీకులు కలలుగన్న కలల్ని నిజం చేయడం కోసమే ఒక వ్యక్తి తను జీవితాంతం ప్రయత్నం చేస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతాన్ని, కారల్ మార్క్స్ వర్గ నిర్మూలన సిద్ధాంతాన్ని రెండింటిని సమ్మిళితం చేసి ఈ సమాజంలో ఒక విప్లవాన్ని తీసుకురావాలని కోరుకున్నాడని నేను సాయిబాబాని అర్థం చేసుకుంటున్నాను. సాయిబాబా అకాల మరణం నేపథ్యంలో మన ఉద్యమాన్ని కూడా మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. 1980 దశకంలో 2 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ 3 సార్లు ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎలా వచ్చింది? తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్రతో మొదలుకొని దండకారణ్యం వరకు ప్రజలే పరిపాలించుకున్న ఈ ప్రాంతం అంతా నెమ్మదిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కబ్జాలోకి ఎందుకు పోతుంది, ఎలా పోతున్నది అనే దాన్ని కూడా మనము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ తన సంక్షోభాలన్నింటినీ సర్దుబాటు సమన్వయం చేసుకుంటూనో ఎలా ఉనికిలో ఉండగలుగుతున్నది? ఆ సంక్షోభంలో తిరుగుబాటు చేయాల్సిన కార్మిక వర్గము ఎందుకు విప్లవాన్ని తీసుకురావడంలో విఫలమవుతున్నది అనే విషయాన్ని కూడా మనము పునర్మూల్యాంకన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్ధభూస్వామ్య లేదా అర్ధవలస అర్ధ ఆదిమ సమాజాలలో మాత్రమే కమ్యూనిస్టు సాయుధ పోరాటాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? పెట్టుబడిదారీ సమాజము బాగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో కమ్యూనిస్టు పోరాటాలు ఎందుకు బలహీనపడుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. విముక్త చిరుతల కచ్చిగా వర్గ నిర్మూలన, కుల నిర్మూలన, మహిళా విముక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేకత అనే అంశాలతో పనిచేసేటువంటి ఒక విప్లవ పార్టీగా కామ్రేడ్ సాయిబాబాకి నివాళి అర్పిస్తూ కామ్రేడ్ సాయిబాబా స్ఫూర్తితోటి ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని మనం అందరం పోరాటం చేయాలి. అండాసెల్ని రద్దు చేయాలని పోరాటం చేయాలి. అదేవిధంగా ఊపా యాక్ట్ని రద్దు చేయాలని పోరాటం చేయాలి. దానితో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ లాస్ 3 కొత్త నేర చట్టాల్లో బెయిల్ని నిరాకరిస్తూ కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కూడా 14 రోజుల టైం ఇచ్చినటువంటి ఆ చట్టాల్ని కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ప్రజల్ని సంపూర్ణంగా విప్లవోద్యమంలో భాగం చేయకపోతే కేవలం దళచర్యల వల్ల మాత్రమే విప్లవాలు తీసుకురాలేమనే విషయాన్ని మనం అందరము అర్థం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఓకే మిత్రులారా, ఈ పుస్తకం నేను చావును నిరాకరిస్తున్నాను సాయిబాబా అండాసెల్ కవిత్వాన్ని విరసం ప్రచురించింది. ఐ రిఫ్యూజ్ టు డై అని ఆయన రాశాడు. అట్లాగే దే డోంట్ నో హౌ టు కిల్ మీ అని కూడా ఆయన చెప్పినాడు. వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు నన్ను ఎట్లా చంపాలనో వాళ్ళకి అర్థం కావట్లేదు అనే విషయాన్ని కూడా చెప్పినాడు. ఈ అండాసెల్ కవిత్వంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇది బయట ఉంది, 100 రూపాయలకు విరసం వాళ్ళు అందిస్తున్నారు. దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఒక ప్రకటన మిత్రులకు వెనుక వాటర్ అట్లాగే టీ కూడా ప్రొవైడ్ జరిగింది. అది కావాల్సిన వాళ్ళు అందరూ ఒకసారి కాకుండా టీ కానీ వాటర్ కానీ అవసరం వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు చంద్రమోహన్ నిర్వహిస్తారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా, జోహార్ కామ్రేడ్ సాయిబాబాకు. మిత్రులారా, సాయిబాబా మొదటిసారిగా నేను వరంగల్ డిక్లరేషన్కు సంబంధించిన ఆ సభలో చూశాను, అంతవరకే. ఆ తర్వాత నేను 2010లో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంలోకి వచ్చాను. అప్పటికి
సాయిబాబా కోసం చెప్తుండేవారు. ఏఐపిఆర్ఎఫ్ నుండి దాని తర్వాత అదే కొనసాగింపుగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంలో నేను కూడా చేరడం, అట్లా సాయిబాబా కోసం తెలుసు. నిజంగా సాయిబాబా కోసం విన్నప్పుడు అతను ఒక ఐక్య సంఘటనలో, ఒక సభలలో, ఒక ధర్నాలో, లేకపోతే ఒక పుస్తకంలో కనిపిస్తాడు అనేది చాలామంది వక్తలు చెప్తున్నట్టుగానే నిజంగా సాయిబాబా అంటే ఒక పుస్తకమో లేకపోతే ఒక వక్తనో కాకుండా నాకు తెలిసి ఒక ధైర్యం అనేది నాకు తెలుసు. నిజంగా ధైర్యం అని నేనెందుకు అంటున్నానంటే, సాయిబాబా సారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో నేను కూడా ఊపా కేసులో అరెస్ట్ అయ్యి ఒక 6 నెలలు జైల్లో ఉన్నాను. నిజంగా నాకు పోలీస్ స్టేషన్ అంటేనే తెలియదు, జైలు అంటే అంతకంటే తెలియదు, మా కుటుంబానికి తెలియదు, అసలు ధైర్యం లేదు. సాయిబాబా కోసం వసంతక్క అప్పుడప్పుడు ఆ జైలు జీవితము రాస్తూ వాట్సాప్లలో చూస్తున్నటువంటి సందర్భమే. ఆ ధైర్యము రావడానికి నిజంగా 90% ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి సాయిబాబానే జైల్లో ఉన్నప్పుడు నాలాంటి అన్నీ ఉన్నటువంటి నేనెందుకు ఉండలేను అనే ఒక సాయిబాబా నుంచి స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వాణ్ణి నేను 6 నెలలు జైల్లో ఉండగలిగినాను. నిజంగా ఎంత ధైర్యంగా నేనే కాకుండా అసలు నేను జైలుకి వెళ్ళే సమయంలో చాలామంది ఖమ్మం జైల్లో 50 మందికి పైగా చాలా పొద్దుగాల లేస్తే అధైర్యంగా ఉన్నటువంటి వాళ్లకు నా నుంచి సాయిబాబా కోసం చెప్తూ, సార్ ఇట్లా ఉన్నాడు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, అట్లా కాదు కదా అనేసి అని చెప్తూ ఆ క్రమంలోనే నన్ను తీసుకొచ్చి చెర్లపల్లి జైల్లో వేశారు. చెర్లపల్లి జైల్లో వేసేటప్పటికీ ఇక్కడ ఒక 6-7 మంది ఖైదీలు ఉండి రోజు నిరంతరము అధైర్యంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో సాయిబాబా కోసం కూడా అదే చర్చ, రోజు పొద్దుగాల లేవంగానే సాయిబాబా సార్ కోసమే. మనము అంత జీవిస్తూ అసలు ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి సాయిబాబా సార్ అట్లా ఉంటున్నప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతాం అనేది ఒక ధైర్యంతో నిజంగా 6 నెలలు నేను ఉండగలిగినాను. అట్లాంటి సాయిబాబా కోసం నిజంగా ఈరోజు ఈ తరానికి, రేపు రాబోయే తరానికి కూడా అవసరం ఏంటంటే